ఇక పూర్తికాలపు డీజీపీ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. యూపీఎస్సీ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని నూతనంగా ఎంపికైన కమిటీ షార్ట్ లిస్ట్ రూపొందించనుంది. మరోవైపు ఫుల్ టైం డీజీపీగా నియమితులయ్యేందుకు ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న శ్రీధర్ రెడ్డికి అనేక కారణాలు అడ్డంకిగా మారాయి. ఫుల్ టైం డీజీపీ నియామకంపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీనియర్ అధికారుల జాబితా యూపీఎస్సీకి చేరింది. ఆ లిస్టును పరిశీలించిన చైర్మన్ కమిటీని ఏర్పాటు చేసే బాధ్యతను మెంబర్కు అప్పజెప్పారు. ఆ మెంబర్ సూచనల మేరకు ముగ్గురితో కూడిన ఒక కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సభ్యుడిగా ఉంటారు. వచ్చే వారం ఈ కమిటీ సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించి అర్హులైన అధికారుల వివరాలపై చర్చిస్తుంది. యూపీఎస్సీ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం పరిగణలోకి తీసుకుని షార్ట్ లిస్టును రూపొందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలుగురి జాబితాలో ప్రస్తుతం హోంశాఖ సెక్రటరీగా ఉన్న 1991 బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ తో పాటు 1994 బ్యాచ్ కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. అందులోంచి ఒకరిని ముఖ్యమంత్రి ఫుల్ టైం డీజీపీగా ప్రకటించనున్నారు. మిగిలిన ముగ్గురితో పోలిస్తే సివి ఆనంద్ సీనియర్ కావడంతో ఫుల్ టైం డీజీపీ అయ్యే అవకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాతి వరుసలో ఉన్న అధికారులకు అవకాశం లభిస్తుంది. సివి ఆనంద్ మాత్రం ఉత్తర్వులు వెలువడేంత వరకు ఎలాంటి నిర్ణయమైనా జరగొచ్చని, దానిపై ఇప్పటికిప్పుడు అంచనాకు రావాల్సిన అవసరం లేదన్న ఒపీనియన్లో ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న శ్రీధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తోంది. దీంతో సుప్రీంకోర్టు పెట్టిన 6 నెలల సర్వీస్ నిబంధన ఆయనకు ఆటంకంగా మారింది. దీంతో ఆయనకు ఫుల్ టైం డీజీపీ అయ్యే అవకాశం లేకుండా పోయింది. శ్రీధర్ రెడ్డి సైతం ఇప్పటికే ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ నుంచి ఇన్ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న యూపీఎస్సీ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టులో దాఖలైన పిటిషన్, దాన్ని విచారించి బెంచ్ వెల్లడించిన ఉత్తర్వులు ఫుల్ టైం డీజీపీగా నియమితులయ్యేందుకు శ్రీధర్ రెడ్డికి అడ్డంకిగా మారాయి. వచ్చే వారం ఢిల్లీలో జరిగే యూపీఎస్సీ కమిటీ సమావేశం తర్వాత పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే షార్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు వినికిడి.